భస్మాసురుడికి తన వరమే శాపం ఎలా అయిందో మీకు తెలుసా? భస్మాసురుడు అందరికంటే శక్తివంతుడుగా ఉండాలని కోరుకునేవాడు. అందువల్ల భస్మాసురుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయగా అతని తపస్సు మెచ్చిన శివుడు ప్రసన్నమై తన కోరికను అడుగుతాడు. అప్పుడు భస్మాసురుడు తన కుడి చేయి ఎవరి తలని తాకితే వాళ్ళు భస్మమైపోవాలి అనే కోరిక కోరుతాడు. శివుడు దానికి సరే అని వరం ప్రసాదిస్తాడు. ఆ వరాన్ని పొందిన భస్మాసురుడు అహంకారంతో విర్రవీగుతూ అందరినీ భస్మం చేస్తూ ఉంటాడు. కొద్ది రోజులకి భస్మాసురుడు శివుణ్ణి కూడా భస్మం చేయాలని శివుణ్ణి అనుసరిస్తాడు. ఇది గమనించిన శివుడు విష్ణువుని ఆశ్రయిస్తాడు. అప్పుడు విష్ణువు మోహిని రూపం ఎత్తి భస్మాసురుణ్ణి ఆకర్షిస్తాడు. అప్పుడు భస్మాసురుడు మోహినిని పెళ్లాడమని అడగగా మోహిని నేను నృత్యం చేసే వారిని మాత్రమే పెళ్లాడుతానని చెప్పింది. దానికి సరే అని భస్మాసురుడు నృత్యం ప్రారంభిస్తాడు. అప్పుడు తన కుడి చేయి తలపై పెట్టిన భంగిమలో మోహిని నృత్యం చేయగా దాన్ని అనుసరిస్తూ భస్మాసురుడు కూడా అదే చేస్తాడు. అతని వరమే అతనికి శాపమై పూర్తిగా భస్మం అయిపోతాడు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చేతల్ని బట్టి వరాలు శాపాలు అవ్వచ్చు, శాపాలు వరాలు అవ్వచ్చు.